మాట్లాడితే వచ్చినటువంటి ఈ ప్రభుత్వం అభివృద్ధిని మాట్లాడుతుంది. అభివృద్ధిని ఓర్వలేక కొంతమంది మల్లన్న సాగర్ని లేకపోతే ప్రాజెక్టులను అడ్డుకుంటుందని చెప్పి ప్రచారం చేస్తుంటారు. తెలంగాణ ఉద్యమ కాలంలో అభివృద్ధి మా హక్కు, స్వరాష్ట్రం మా యొక్క జన్మ హక్కు అన్నారు. ఇవాళ ఈ రాష్ట్రంలో కూడా అభివృద్ధి అనేది యాంత్రికమైంది. అది ఎవరైనా చేయవలసిందే, ఏ పాలకులైనా చేయవలసిందే. కానీ ఆ అభివృద్ధికి ఉండేటువంటి పరిపూర్ణత ఎప్పుడు ఉంటుందంటే, అభివృద్ధిలో మానవ వికాసము, సామాజిక న్యాయము, తెలంగాణ ప్రజల యొక్క ఆత్మగౌరవం కలగలిసిపోయినప్పుడు మాత్రమే అది తెలంగాణ ఆత్మగౌరవ పతాక అవుతుంది, దాని యొక్క దిశ అవుతుంది తప్ప అది అభివృద్ధి అయిపోతే కేవలం అభివృద్ధి గురించి మాట్లాడుతుంది. ఇవాళ చంద్రశేఖరరావు అభివృద్ధి నమూనా, అభివృద్ధితనం ఉన్నటువంటి నమూనా. అందుకోసమే రేపు భవిష్యత్తులో వచ్చేటువంటి తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి నింపుకున్నటువంటి ప్రాంతీయ పార్టీ ఏదైతే ఉంటుందో దానికి ఒక స్పష్టమైన ఎజెండా ఉంది. నిన్న నల్లగొండ డిక్లరేషన్ కింద మాట్లాడి చెప్పినాం మేము. తెలంగాణ ఉద్యమ పార్టీ రేపు వచ్చిన తరుణం లోపల అది ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమకారులు ఎవరైతే ఉద్యమంలో పాల్గొన్నటువంటి ఉద్యమకారుల కోసం ఇప్పటికే కేసీఆర్ చాలాసార్లు చెప్పుకున్నారు. సర్ఫెకాస్ భూములు అత్యధికం ఉన్నటువంటి రాష్ట్రం తెలంగాణ. మరి దాంట్లో ఎవరు హక్కుదారులు కావాలి? సీమాంధ్ర కంపెనీల పెట్టుబడిదారులు హక్కుదారులు కావాలన్నా? ఇప్పటికి వాళ్ళు దోచుకునేది, కబ్జా చేసి తక్కువ ఉందనా? 10,000 ఎకరాల భూమిని తెలంగాణలో కేవలం ఉద్యమకారులకు ఇళ్ల స్థలాల కోసమే కేటాయిస్తాం.